అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన తొలి మజిలీ. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? అమ్మాయి గోరు, బామ్మగోరు మిమ్మల్ని లగెత్తుకు రమ్మంటున్నారు. పట్నం నుంచి అల్లుడు గారు వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వెంకన్న. ఊరి మధ్యగా ఉన్న చెరువు పక్క శివాలయంలో దట్టంగా పెరిగిన పచ్చగన్నేరు చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కళ్లకు గంతలు కట్టి దాగుడు మూతలాడుతూ ఒక్కసారి కూడా దొంగ కాకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్న సుమిత్రని దొంగ చేయాలని పట్టుదలగా ఉన్న వసంత వెంకన్న మాటలు వినిపించడంతో ఆగి నిలబడిపోయి కళ్ళకున్న గుడ్డని విప్పేసుకుంది. ఏమిటేమిటి? అమ్మాయిల బృందమంతా వెంకన్న చుట్టూ మూగింది. పట్నం నుంచి అల్లుడు గారు వచ్చారా? ఓహో, నేను పెళ్లిలో కూడా చూడలేదు. పదండే రాధా, చూద్దాం అంది విమల. ఎన్ని రోజులుంటారో పాపం. వసంతకి బందీకాన. వాళ్ళ బామ్మ చచ్చినా బయటికి రానియదు అంది లక్ష్మి. వాళ్ళ బామ్మ అంటున్నావు? ముందు అసలు ఇది వస్తుందేమిటి? ఆయన గారిని వదిలి మనల్ని కన్నెత్తి కూడా చూడదు. వసంత వైపు వెక్కిరింపుగా చూస్తూ అంది సీత. ఏడిసావు అంది వసంత నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. క్షణం క్రితం బంగారు రంగుల్లో మెరుస్తున్న వసంత మొహం ఈ వార్త వినగానే ఎర్ర కలువలా అయిపోయింది. బేగిరండి మరి, బామ్మగారు ఇప్పటికే కోపం చేస్తున్నారు. మీరు సుమిత్రమ్మ గోరింటికి వెళుతున్నారని చెప్పారంట కదా. రండి రండి. వెంకన్న తొందర చేశాడు. అట్లా చూస్తావే, నిలువు గుడ్లేసుకొని పద, నన్ను రేపు దొంగం చేద్దుగాన్లే నవ్వుతూ అంది సుమిత్ర. అందరూ కదిలి గుంపుగా ఇంటివైపు బయలుదేరారు. అల్లుడు గారు ఈది వరండాలో కూసున్నారు. దొడ్లో నుంచి పదండి. వెనక నుంచి వస్తున్న వెంకన్న వీధి గుమ్మంలో నుంచి రావడానికి వస్తున్న వాళ్ళని హెచ్చరించాడు. పోవోయ్, మాకేమిటి భయం, మేమిటే వస్తాం. విమల ధైర్యంగా దారి తీసింది. శ్రీధర్ని చూడాలనే ఆసక్తితో ఉన్న వాళ్ళంతా అనుకరించారు. అందరితో పాటు వసంత కూడా నడిచింది. వరండాలో పరంధామయ్య గారి పక్కనున్న వాలు కుర్చీలో వెనక్కి వాలి పడుకొనున్నాడు శ్రీధర్. గాజుల గలగలలతో, కిలకిలా నవ్వులతో, సన్నటి గుసగుసలతో లోపలికి వస్తున్న అమ్మాయిల్ని చూసి అందులో మధ్యగా ఉన్న వసంతని గుర్తుపట్టి అతను తనకు తెలియకుండానే ఆసక్తితో లేచి కూర్చున్నాడు. అంతవరకు అల్లుడితో ఏదో మాట్లాడుతున్న పరంధామయ్య గారు వీళ్ళని చూసి చూడడంతోనే ముఖం ఎంత చేసుకొని, ఎక్కడి నుంచి మీరాక? పొండి పొండి, లోపలికి పొండి. ఇంత పొద్దుపోయేదాకా పెత్తనాలు సాగించుకొస్తున్నారా అని కసిరాడు. క్షణంలో సగం సేపు శ్రీధర్తో చూపులు కలిపిన వసంత ఒక్కంగలో అందరికంటే ముందు ఇంట్లోకి పోయింది. ఒరే వెంక, గంగాళంలోకి వేణీళ్లు తోడావా? ఇదిగో సుబ్బులు, ఆ గిన్నెలు కడిగి ముందిక్కడ బోర్లించు. వంటింట్లో నుంచి బామ్మగారి కంఠం కంగుమని వినిపిస్తోంది. ఏదో పని మీద హడావిడిగా దొడ్లోకి వెళ్ళబోతున్న ఆవిడ అమ్మాయిల బృందాన్ని చూసి హఠాత్తుగా ఆగిపోతూ, ఏది వసంత్ వచ్చిందా? అలా పెళ్లి నడకలు నడుస్తావే, చప్పున వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకురా. ఆ జడ, ఆ రేగిపోయిన జుట్టు, ఆ వెలిసిపోయిన పరికిణి, నువ్వు ఈ వాలకంతోనే అతని ముందు నుంచి వచ్చావా? వెళ్ళు, ఇంకా చూస్తావే, స్నానం చేసిరా. ఇదిగో చూడమ్మా సుమిత్ర, కాసిని సన్నజాజులన్నీ చక్కగా పెద్దగా మాల కట్టు. రాధమ్మ తల్లి, నువ్వు వచ్చావు, నీకోసమే కబురంపుదాం అనుకుంటున్నానే తల్లి. కాస్త లక్ష్మి నువ్వు అంతా కలిసి ఆ గది కొంచెం సర్ది పెట్టండి. అగరొత్తులవి పంపిస్తాను. మా తల్లి కాస్త సాయం చేసి పెట్టండి. మీ వసంత మొగుడు సామాన్యుడు కాదయ్య మరి. చూడు, హఠాత్తుగా వచ్చి ఎలా హడావిడి పెడుతున్నాడో. ఒక్క గుక్కలో జీటీ ఎక్స్ప్రెస్ స్పీడ్లో బామ్మగారు పనులు పురమాయించేసి వెళ్ళిపోయారు. క్షణంసేపు ఒకళ్ళ మొహంలోకి ఒకళ్ళు ప్రశ్నార్థకంగా చూసుకున్న అమ్మాయిలు వెంటనే అర్థమైందిలే అన్నట్లు వసంత వైపు చూసి నవ్వుతూ గది సర్దడానికి వెళ్ళిపోయారు. సుమిత్ర వంగి పళ్ళెంలో ఉన్న పూలు తీసుకొని దారం కోసం వెతకసాగింది. అబ్బా, ఇప్పుడు స్నానం ఏమిటి? చలేస్తుంటే లాభం లేదు. బామ్మ వాక్కు వేదవాక్కు, ఎదురు లేదు. ఇహ మొదలు
ఇలాంటి ఇష్టం లేని పనులు చేయడానికి. జన్మలో రెండో పూట స్నానం చేయడం అలవాటు లేని వసంత వణుక్కుంటూ స్నానానికి బయలుదేరింది. స్నానం చేస్తూ ఉండగా సుబ్బులొచ్చింది. అమ్మాయి గారు, బామ్మగారు మిమ్మల్ని ఈ జరీ అంచు తెల్ల చీర కట్టుకోమంటున్నారు అంటూ. చీరేమిటి? నాకు ఆ చీరతో నిద్ర పట్టదు, నాకొద్దు అంది వసంత వేడి వేడి నీళ్లు స్నానం చేసినా గడగడా వణుకుతూ. ఏమో, నాకేం తెలుసు? అల్లుడు గారికి పరికి నీళ్లు నచ్చవట. సుబ్బులు ఏదో చెప్పబోతూ ఉండగానే వసంత గబాల్న చీర జాకెట్టు లాక్కుంది. వసంత స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేసరికి సుమిత్ర పూలమాల కట్టడం పూర్తయింది. వంటింట్లో దేంట్లోనో పోపు పెడుతున్న బామ్మగారు అంటున్నారు. ఏమోనమ్మ, కావాలని చేసుకున్నాడు, అతనిష్టం. ఎంతైనా చదువుకున్నవాడు. నాకైతే ఇష్టం లేదు. ఏం చేస్తాను చెప్పు? ఆ మూడు ముళ్ళు పన్నంత వరకే మన పెత్తనం అనుకో. అవునులేండి. ఇదిగో వసంత వచ్చింది. అయిందా స్నానం? ఎంత బాగున్నావు ఆ చీరలో. చూడండి బామ్మగారు, మీరు వసంత చేత ఇహ ఆ పరికిణీ పమిట మానిపించేయాలి. దువ్వెం తీసుకురా, జడ వేస్తాను అంది సుమిత్ర. తెల్లటి చీరలో కొత్త అందాలు కల్పించుకుంటున్న వసంతని రెప్పవాల్చకుండా చూస్తూ. సుమిత్ర జడ వేస్తూ ఉండగా లక్ష్మీ విమల వచ్చారు. అయిందండి, అంతా చేసేశాం అంటూ. అయిందా? సరే, ఇదిగో రేపు మీరంతా భోజనాలకి ఇక్కడికే రావాలి. ఏ తెలిసిందా? ఎల్లుండి వసంతని అతను తీసుకువెళ్ళిపోతానంటున్నాడు. పాయసం కోసం జీడిపప్పు వేయిస్తూ యువతలకి వచ్చి అంటున్న బామ్మగారి వైపు చురుగ్గా చూసింది వసంత. అమ్మో, వెళ్ళిపోవడమా? అతనితో ఒక్కతి. బామ్మ రాకుండా తనెలా వెళుతుంది? బామ్మ లేకపోతే తనకి ఒక్క రాత్రి నిద్ర పడుతుందా? ఒక్క క్షణం తోస్తుందా? ఏదో ఆలోచిస్తున్నా వసంత దగ్గరగా చేరారు విమలా వాళ్ళు. ఇదిగో చూడు వసంత, అతని జుట్టంతా వంకీలు వంకీలు అని నేను. లేదు కాదు, సాఫీగా మెత్తగా ఉండే జుట్టని లక్ష్మి అంటోంది. ఏదైంది రేపు నువ్వు చెప్పాలి. మేమిద్దరం పందెం వేసుకున్నాం. పో, అన్నీ వెధవ మాటలు. నాకేం తెలుస్తుంది? నువ్వే వెళ్ళి చూడు. నీ కళ్ళు లేవా? వాళ్ళని తోసేస్తూ అంది వసంత కోపంతో. చిచి, తనెలా చూస్తుంది? వీళ్ళకి బుద్ధి లేదు అనుకుంటూ. ఊరుకోండే, అదసలే సిగ్గుపడుతూ ఉంటే. రేపు నువ్వు అడక్కపోయినా చెప్తుంది. ఈరోజు మాట్లాడుకు అంది సుమిత్ర నవ్వుతూ. బారుగా ఉన్న వసంత జడని సరిచేసి పెద్ద పూల చెండుని పెడుతూ. సరే, మరి రేపు వస్తాం, వెళతాం. మరి నువ్వో అన్నారు వాళ్ళు సుమిత్రని చూస్తూ. ఎవరు? సుమిత్ర. నేనింటికి కబురు పంపాను. ఈ పూట భోజనాలు అయ్యేదాకా ఇక్కడే ఉంటుంది. లోపల నుంచి బామ్మగారు జవాబిచ్చారు. కొంతసేపు అయిన తర్వాత సుమిత్ర తప్ప అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు భోజనానికి వస్తున్నారు. నువ్వు అటు కుడివైపు వరండాలోకి వెళ్ళు అంది సుమిత్ర చాలాసేపు అయిన తర్వాత. గోడ వారగా ఉన్న పీట మీద మోకాలి మీద గడ్డ వాంచుకొని బొమ్మలా కూర్చున్న వసంతను ఉద్దేశించి. వసంత లేచి నిశ్శబ్దంగా వరండాలోకి వచ్చేసింది. ఆ రావడంలో ముందు వైపున్న వరండాలో నుంచి తండ్రి కంఠం, దానితో పాటు మంద్ర స్థాయిలో మృదు గంభీరంగా ఉన్న మరో కంఠం వినిపించాయి. వరండాలోకి వచ్చిన వసంత అక్కడ కూర్చోడానికి ఏమీ లేకపోవడంతో స్తంభాన్ని ఆనుకొని నిలబడింది. వెన్నెల బాగా వచ్చేసింది. దూరంగా కనిపిస్తున్న గొడ్లపాకలో ఉన్న ఆవులు, గేదెలు పడుకొని చక్కగా నెమరు వేస్తున్నాయి. హాయిగా వాటికేం దిగుళ్ళు. పుట్టిన చోటనే ఉంటాయి. అత్తవారింటికి వెళ్ళడం, కొత్త వాళ్ళ మధ్య తిరగడం అంటూ ఉండదు అని ఆలోచిస్తున్న వసంత చూపులు తెల్లగా మెరుస్తున్న తన చీర మీద పడ్డాయి. చీర అంచు చేత్తో పట్టి చూసుకుంటూ, ఎంత బాగుంది. ఇప్పుడు కట్టుకుంటే లాభం ఏమిటి? పగలు కట్టుకుంటే అందరూ చూస్తారు, ఖరీదెంత అని అడుగుతారు. ఈ చీరలో నువ్వెంత బాగున్నావు అని మెచ్చుకుంటారు. ఇప్పుడైతే ఏముంటుంది? అనవసరంగా నలిగిపోవడం తప్ప. చీర వంక చూసుకుంటూ ఆలోచిస్తున్న వసంత దగ్గరికి సుబ్బులొచ్చింది. అదేమిటి అమ్మాయి గారు నిలబడ్డారే? ఉండండి, మంచం తెస్తాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ నవారు మంచం తెచ్చి వరండాలో వేస్తూ, పడుకోండి, కూసేపు నిద్రపోండి, ఆ తర్వాత నిద్రే ఉండదు అంది. వసంత మంచం మీద కూర్చుంది. వెళ్ళబోతున్న సుబ్బులు ఆగి వంగి ఏదో రహస్యం చెప్తున్నట్లుగా మొహం పెట్టి, అమ్మాయి గారు, అల్లుడు గారికి సన్నజాజులంటే మా ఇష్టం అంట. ఇందాక నేను మీకోసం అవి కోసి తెస్తూ ఉంటే, ఏవి
అని తీసుకొని జోబిలో వేసుకున్నారు. మీకిస్తారుగా అవును. అంతవరకు ఆసక్తిగా వింటున్న వసంత చివరి మాట వింటూనే ఛ అని చెయ్యెత్తి కొట్టడానికి లేవడంతో సుబ్బులు నవ్వుతూ పారిపోయింది. అందరికీ ఒకటే వేళాకోళమైపోయింది అనుకుంటూ ముడుచుకున్న మొహంతో మంచం మీద వాలి పడుకుంది వసంత. సాయంత్రం అంత పరిగెత్తి ఆటలాడడంతో ఆ పైన వేడినీళ్ళ స్నానం చేయడంతో తెల్లటి మెత్తటి బట్టల్లో ఉన్న వసంతకి చూస్తూ ఉండగానే నిద్రొచ్చేసింది. అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలీదు. ఇంతలో సుమిత్ర వచ్చి బాగా తట్టి లేపింది. చిచి, అదేమిటి పసిపిల్లలా అలా పడుకున్నావు? పూలన్నీ నలిగిపోవడంలా? లేలే, అన్నం తిందువు గాని, మంచిదానివే అంటూ సగం నిద్రమత్తుతోనే భోజనానికొచ్చి కూర్చుంది. భోజనంలో పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా పులుసు, పాయసం. సుమిత్ర బామ్మగారి చేతి పనితనాన్ని మెచ్చుకుంటుంది. ఇంట్లో ఇందాకటంతటి సందడి లేదు, నిశ్శబ్దంగా ఉంది. పరందామయ్య గారు కూడా పడుకునే ప్రయత్నంలో ఉన్నారు. భోజనం చేస్తున్నంతసేపు వసంత చెవులు మందర స్థాయిలో గంభీరంగా వినిపించే స్వరం కోసం ఆలకించి ఆశాభంగం పొందాయి. నేనిహ ఈ చీర మార్చేసుకోనా? భోజనం అయిన తర్వాత వసంత బామ్మగారి కోసం వేసిన పక్కవైపు వెళ్ళబోతూ అడిగింది. ఆగు, నీ పక్క అది కాదు. తమలపాకులు సుతారంగా చీల్చి చిలకలుగా చుట్టి వెండి పళ్ళెంలో పేరుస్తున్న సుమిత్ర వసంతని పిలిచింది. ఎక్కడ మరి? ఈసారి నిద్రపోతే ఇహ లేవను విసుగ్గా అంది వసంత. ఎందుకో తెలియదు గాని సుమిత్ర బామ్మగారు మొహాలు చూసుకొని నవ్వుకున్నారు. నవ్వుతున్న సుమిత్రకి సమాధానంగా బామ్మగారు, దానికేం తెలుసు, ఎన్నడన్నా చూసిందా పెట్టిందా అన్నారు. ఆ చూడ్డం పెట్టడం ఏ విషయంలోనా అని ఆలోచిస్తూ వసంత వచ్చి మళ్ళీ సుమిత్ర పక్కన కూర్చుంది. ఆకులు కట్టడం పూర్తి చేసిన సుమిత్ర లేచి మోకాళ్ళలో తలపెట్టు కూర్చున్న వసంత తల్లో పూలు సర్దసాగింది. ఉండని, పర్వాలేదులే, ముందు ఎక్కడ పడుకోవాలో చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నిద్ర వస్తోంది సుమిత్రని బ్రతిమిలాడుతూ అడిగింది వసంత. లే మరి చూపిస్తాను అంది సుమిత్ర వసంతని చెయ్యి పట్టి సున్నితంగా లేవదీస్తూ. ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. లోపల ఇల్లు సర్దడం పూర్తయిన బామ్మగారు తలుపులేస్తున్నారు. ఎటు అంది వసంత సుమిత్ర వెనక నడుస్తూ. హాల్లో గోడకున్న గడియారం టంగు టంగుమని 10 గంటలు కొట్టింది. రోజు ఈ పాటికి మంచి నిద్దట్లో ఉండవలసిన సమయం. రేపు నిన్ను తప్పకుండా దొంగ చేస్తాను, ఒట్టు సుమిత్రతో నడుస్తూ అంది వసంత. అలాగే, వెళ్ళు, ఆ గదిలో నీ పక్క. సుమిత్ర మాటలతో చటుక్కున ఆగిపోయింది. ఆ గది ఇందాక లక్ష్మీ విమల వాళ్ళు సర్దింది. గదిలో నుంచి అగరొత్తుల వాసన గుప్పుమంటుంది. వెళ్ళు అన్న సుమిత్ర మాటలతో గుమ్మం బయట నుంచే లోపలికి తొంగి చూసింది. వసంత తను చూడకూడని వస్తువేమైనా అక్కడుందేమో అనుకుంటూ, నిజం, గది లోపల కిటికీ దగ్గరగా ఉన్న పడకుర్చీలో తెల్లటి బట్టల్లో కళ్ళ మీద చేతులుంచుకొని శ్రీధర్ పడుకొనున్నాడు. ఇదేమిటి, నన్నిక్కడ పడుకోమంటారేమిటి, అతనుంటే? వసంత పక్కకు తిరిగేసరికి అక్కడ సుమిత్ర లేదు, దూరంగా వెళ్ళిపోతూనే ఉంది. కాళ్లకున్న పాంజేబులు, చేతికున్న గాజులు గలగలమనేట్లు ఒక్క పరుగులో పరిగెత్తుకొచ్చి సుమిత్రని కలుసుకుంది వసంత. ఇదేమిటి, అలా పరిగెత్తుకొస్తావెందుకు? లోపల నుంచి ఒక చేత్తో విసనకర్రతో మరో చేత్తో మరచెంపుతో నీళ్లు పట్టుకుని యువతలికి వస్తున్న బామ్మగారు. చూడు బామ్మ, లేకపోతేను నన్నక్కడ పడుకోమంటుంది, అతనక్కడుంటే. బామ్మ వంక ఫిర్యాదు చేస్తున్నట్లు అన్యాయం జరిగినట్లు చెప్తున్న వసంత కళ్ళు హఠాత్తుగా సిగ్గుతో కిందకి వాలిపోయాయి. ఆ పైన మాట్లాడలేకపోయింది. సుమిత్ర కొంగు చాటు చేసుకొని నవ్వుతోంది. క్షణంసేపు మనవరాలి వంక శ్రద్ధగా పరీక్షగా చూసిన బామ్మగారు చేతిలో ఉన్న మరచెంబుని వంగి కింద పెట్టి వసంతని చెయ్యి జాపి గుండెలకి దగ్గరగా తీసుకొని మెల్లగా ఇలా అన్నారు. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ పడక అతని పక్కనే, అక్కడే పడుకోవాలి. వెళ్ళు, అతనికి ఏదైనా కావాలంటే ఇహ నువ్వే ఇవ్వాలి. అందరిలాంటి వాడు కాదమ్మా అతడు. అతన్ని మనసు గ్రహించి నువ్వు నడుచుకోవాలి. నా దగ్గరలాగా పెంకిగా జవాబు చెప్పకు. పెంకితనం నా దగ్గర, నా మీద చూపించు. ప్రేమ అతని దగ్గర. వెళ్ళు, తీసుకెళ్ళమ్మా సుమిత్ర. బామ్మ మాటల్లో అర్థం తెలిసిపోయింది వసంతకి.
గది అలంకరించడం, సుబ్బులు మాటల్లో హాస్యం, విమల పోట్లాటలో అర్థం, సుమిత్ర కొంగుచాటు చేసుకొని నవ్వడం అన్నీ తెలిసిపోయిన వసంతకి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరొచ్చింది. అది తనకి తెలియలేదెందుకు? ఎలా అతనితో మాట్లాడడం? పద అంటూ సుమిత్ర బొమ్మలా నిలబడిపోయిన వసంతని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. గుమ్మానికి ఇంకా అవతలగానే వదిలేసి సుమిత్ర వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఆగి వసంత చెవి దగ్గరగా నోరు పెట్టి అతి రహస్యంగా, రేపొస్తాను, అన్నీ నాకు చెప్పాలి, చెప్పకపోతే ఒట్టు అని వెళ్ళిపోయింది. గుమ్మంలోకి వచ్చి నిలబడిపోయింది వసంత. అతనీసారి పడుకొని లేడు. కిటికీ రెక్క మీద చెయ్యి వేసి బయటికి చూస్తున్నాడు. ఆగిపోయిన పాంజేబుల చప్పుడు విని కాబోలు ఇటు తిరిగాడు. మళ్ళీ క్షణంలో సగం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వసంత చూపులు వెంటనే భూమిలోకి దిగిపోయినాయి. అతను వెంటనే అక్కడి నుంచి కదిలి రాలేదు. చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఏం చెయ్యాలో తోచని వసంత పైట కొంగు తీసుకొని ఉండచుట్టసాగింది. వెనక్కి పారిపోతే బావుండనిపిస్తుంది, కానీ కాళ్ళు కదలడం లేదు. అతను ముందుకొచ్చి చెయ్యి చాపి అందిస్తూ, బయట నిలబడిపోయావే, లోపలికి రా అన్నాడు. అతని చెయ్యి అందుకోకుండానే బుద్ధిమంతురాల్లా లోపలికొచ్చింది. కూర్చో. అతను చూపించిన కుర్చీలో కూర్చుంది. మళ్ళీ అతను మాట్లాడలేదు. అతనికి కూడా తనలాగే ఏం మాట్లాడాలో తోచడం లేదు కాబోలు పాపం. ఎంతైనా కొత్త వాళ్ళని ఒక్కసారి అలా ఒంటరిగా వదిలేసి మాట్లాడుకోమంటే? వసంత కళ్ళెత్తి అతని వంక చూడబోయింది. కానీ అతను తనలాగా సిగ్గుపడ్డం లేదు. నిస్సంకోచంగా ఆసక్తి నిండిన కళ్ళతో రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. ఇందాక వచ్చిన వాళ్ళంతా ఎవరు? నీ స్నేహితురాళ్ళా? అవునన్నట్లు గబగబా తలూపింది. మళ్ళీ కొంచెం సేపాగి అతను అన్నాడు, నీకు సినిమాలంటే ఇష్టమేనా? మళ్ళీ తలూపింది వసంత ఇష్టమే అన్నట్లు. చదువుకోవడం? అది కూడా ఇష్టమే అన్నట్లు తలూపింది. తలూపడం తప్ప నీకు మాటలు రావా? శ్రీధర్ మాటలు మొదలవడంతోనే తలూపుతున్న వసంత తలూపబోయి ఆగిపోయింది. నవ్వాడతను. మళ్ళీ నిశ్శబ్దం. వసంత భరించలేకుండా ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత అతను ఆగి మొదలు పెడుతున్నట్లుగా, సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా అన్నాడు. తెలుసు అంద అస్పష్టంగా వసంత, మాటలొచ్చని రుజువుపరచడానికి. తెలుసా? ఎలా? అతని కంఠం కొంచెం ఆశ్చర్యంగా పలికింది. సుబ్బులు చెప్పింది. చేతి వేలుకున్న ఉంగరం మీద చూపు నిలిపంది వసంత. హో అదా? అతను నవ్వుతూ జేబు తడుముకున్నాడు. ఈ తెల్ల జరీ చీరంటే నాకెంతో ఇష్టం. కావాలని నీ కోసం ఎన్నో షాపులు గాలించి కొన్నాను. ఈరోజు ఇదే కట్టుకున్నావు. నీకెలా తెలుసు? ఆ జరీ చీర పెళ్లిలో శ్రీధర్ వాళ్ళు పెట్టిందే. కానీ అతనికి అది ఇష్టమని వసంతకి తెలీదు. ఏం చెప్పాలి అనుకుంటున్న వసంత వైపు చూస్తూ అతను, సర్లే పోన్లే, నీకంత మాట్లాడడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి పడుకుంటాను. తెచ్చిపెట్టుకున్న కోపంతో అతను దూరంగా వెళ్ళిపోయాడు. వసంత కళ్ళెత్తి చురుగ్గా ధైర్యంగా చూసింది. బామ్మ మాటలు గుర్తుకొచ్చాయి. వసంత చూడడంతో అతను మళ్ళీ దగ్గరగా వచ్చాడు. ఈసారి పక్కగా కాక వసంత వెనగ్గా వచ్చాడు. సన్నజాజి పూలంటే నాకిష్టమని చెప్పలేదు, నాకు 2 పూలిస్తావా? వెనక నుంచి మళ్ళీ వచ్చి ఎదురుగుండా ఉన్న టేబుల్ అంచున ఆనుకొని నిలబడుతూ అన్నాడు. వసంత చప్పున చెయ్యి జాచి తల్లో చేతికందినన్ని పూలు తెంపి అతనికిచ్చింది. అయ్యయ్యో, అలా తెంపావే? పూలకి బదులు చేతిని తీసుకుంటూ అడిగాడు శ్రీధర్. వసంత కళ్ళెత్తి చూసింది. అతను చూశాడు. ఇద్దరి చూపులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళుగా పట్టుకున్న పూలవంక చూశాయి. వసంత చెయ్యి వదిలించుకుందామనుకునే లోపలే అతను వదిలేశాడు. నాకు కొంచెం నీళ్లు కావాలి, దాహం అవుతోంది. వసంత చేతిలో నుంచి తీసుకున్న పూలని వాసన చూస్తూ అన్నాడు. కూర్చున్న వసంత చప్పున లేచి టేబుల్ మీదున్న వెండి మరచెంబులో పెట్టిన నీళ్ళని గ్లాసులోకి పోసిచ్చింది. ఈసారి కూడా అతను గ్లాసుకి బదులు చేతినే తీసుకున్నాడు. కానీ ఈసారి వసంత కళ్ళెత్తి చూడదలుచుకోలేదు. అతనికి మంచినీళ్లు కాదు కావాల్సింది, తన చెయ్యి అని తెలిసింది వసంతకి. అలాగే ఉంచేసింది చేతిని. ఉన్నట్లుండి చేతిలో గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టడం, ఆ వెంటనే దగ్గరగా వచ్చి ఒక చెయ్యి మెడ చుట్టూ మరో చెయ్యి కాళ్ళ చుట్టూ వేసి
పసిపిల్లని ఎత్తినట్లు పైకెత్తేశాడు అతను. క్షణంసేపు తనేమవుతుందో తెలియని వసంత కెవ్వుమంది. వెంటనే దించేశాడు. వసంత గుండెలు గబగబా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. భయమేసిందా? నవ్వుతూ అన్నాడతను. పోన్లే, నీ కోపం వచ్చినట్టుంది. సరే, ఇహ నిన్ను తాకను. నేను వెళ్ళి పడుకుంటాను. అతను వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడు. పడుకొని తల తిప్పి చూస్తూ, ఆఖరిది అడుగుతున్నాను. నేను తమలపాకులు వేసుకోలేదు. నువ్విస్తే వేసుకొని ఇది వసంత ఇచ్చింది అనుకుని తింటూ నిద్రపోతాను అన్నాడు. ఇంకా దడదడా కొట్టుకుంటున్న గుండెలతో ఉన్న వసంత అతని స్పర్శ, ఒళ్లంతా కదులుతున్న అనుభూతి పొందుతూ సన్నగా చిరుచెమటలు పట్టిన చెయ్యి చాచి వేళ్లతో సుమిత్ర కట్టిపెట్టిన ఆకులు తీసుకొచ్చి ఇచ్చింది. ఇహ ఏమీ అన్నని అన్న అతని మాటలతో ధైర్యంగా ఉన్న వసంత చెయ్యి చాచి ధైర్యంగానే ఇచ్చింది. కానీ అతను అన్న మాట మీద నిలబడే మనిషిలా లేడు. ఈసారి కూడా తమలపాకులకి బదులు చెయ్యి తీసుకున్నాడు. తీసుకొని ఊరుకోలేదు. పట్టె దగ్గరికి లాక్కున్నాడు. అసలే భయంతో అదో మాదిరిగా ఉన్న వసంత తూలి అతని గుండెల మీద పడింది. అలా పడ్డ వసంతని మళ్ళీ లేవనివ్వలేదు. మరింత దగ్గరగా లాక్కుంటూ వసంత చుట్టూ చేతులు వేసి రహస్యంగా అన్నాడు. అంతే. వసంతకి కాలం ఆగిపోయినట్లుగాను, వెన్నెల్లో విద్యుత్తు ప్రసరించినట్లుగాను, గాలిలో చక్కిలి గింతలున్నట్లుగాను తోచింది. కోడి కూయడం వసంతతో పాటు శ్రీధర్ కూడా విన్నాడు. కొన్ని యుగాల అనుభవం కలిగింది వసంతకి. ఇహ వెళతావా? నేను కొంచెం సేపు నిద్రపోతాను. తెల్లవార వస్తున్నట్లుంది కదూ. చీర పువ్వులతో పాటు తను నలిగిపోయి అలసిపోయినట్లుగా ఉన్న వసంతని మరోసారి గుండెల దగ్గరగా లాక్కుని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శ్రీధర్. అలసిపోయిన వసంత కళ్ళు ఏదో తెలియని ఒక అపూర్వమైన కాంతితో మిలమిలా మెరుస్తున్నాయి. అంది వసంత. అందంగా వంపులు తిరిగిన అతని పెదవులు, తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు, ఎన్నో విషయాలు తెలుసుననే గర్వంతో తొణికిసలాడుతున్న కళ్ళు అన్నీ ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ, నిజం, విమల చెప్పింది కరెక్ట్. అతని జుట్టు చాలా నొక్కులుగా ఉంది. అంత అందమైన జుట్టు చాలా కొద్దిమందికే ఉంటుంది. ఇన్ని అందమైన విషయాలున్న చోట చాలా ఆకర్షణీయంగా ఉంది. లాలనతో కూడిన అతని చిరునవ్వు. ఏమిటలా చూస్తున్నావు అన్నాడు శ్రీధర్ తన వైపు మొదటిసారిగా నిస్సంకోచంగా చూస్తున్న భార్యని. ఏం లేదు, నే వెళతాను అంది వసంత. ఇన్ని రోజులు ఇతను తెలియకుండా నేనెలా ఉండగలిగాను అనుకుంటూ. సరే పద. వసంతని సాగనంపడానికి అతను గుమ్మం దాకా వచ్చాడు. వెళుతున్నావా అన్న అతని ప్రశ్నకి జవాబుగా గుమ్మం దాటబోతున్న వసంత ఆగి భుజం మీదుగా మెడతిప్పి చూసింది. శ్రీధర్ వెంటనే చేతులు చాచి వసంతని లోపలికి లాక్కున్నాడు. అలా 3 సార్లు జరిగింది. 4వసారి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటూ, నువ్వు వెళ్ళడం నేను చూడలేను, వెళ్ళు అన్నాడు. గుమ్మం దాకా వచ్చిన వసంత ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతను తల తిప్పి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కానీ లేచి రాలేదు. నవ్వింది వసంత. నవ్వకు, వెళ్ళు అన్నాడు అతను నవ్వి కళ్ళు మూసుకుంటూ. మంచం మీద అప్పుడప్పుడే మెలకు వస్తున్న బామ్మగారు అటు ఇటు కదులుతూ ఎవరో కూర్చున్నట్లుగా తోచి చెయ్యి జాపి వసు అన్నారు. బామ్మ, నేనే అంటూ వసంత వంగి బామ్మగారి గుండెల్లో తలదాచుకుంది. నేనే బామ్మ. తనకి తను తెలియకుండానే బావురుమనేసింది వసంత. ఏమిటేమిటి, ఎందుకు? పూర్తిగా మెలకువ తెచ్చుకున్న బామ్మగారు కంగారు పడుతూ అడిగారు. నాకేమిటోగా ఉంది అస్పష్టంగా అంది వసంత. క్షణంసేపు బామ్మగారు వసంత తల బొగ్గలు నిమురుతూ ఉండిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా, పిచ్చిదానా, ఏమిటోగా ఉండడం ఏమిటి? జీవితంలో మొదటి మజిలి, ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది అన్నారు. అయితే అందరికీ అలాగే అనిపిస్తుందన్నమాట. అనిపిస్తుందా లేక తనొక్కదానికేనా? ఏమో మరి. వసంత నెమ్మదిగా బామ్మగారి పక్కన చోటు చేసుకొని పడుకోవడానికి ప్రయత్నిస్తూ, నాకు ఈ అనుభవంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది, అందరిలా నేను కాదు అనుకుంది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్తవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.